హీరోలు టెక్నీషియన్ అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సంవత్సరం హీరోల సినిమాలు ఏం రిలీజ్ అయ్యి చెప్పండి సార్. అగ్ర హీరోలు ఏ సినిమాలు రిలీజ్ అయ్యి చెప్పండి. తర్వాత ఏదండి, తర్వాత ఏ సినిమాలు లేవు, ఏం లేవు, అసలు ఎవరూ లేరు. వాళ్ళు ఇబ్బంది అంటే చెప్తున్నాయండి. వాళ్ళు ఎందుకు చేయటం లేదంటే వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. 100 కోట్లు 150 కోట్లు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు 3 సంవత్సరాలు తీయకపోయినా 2 సంవత్సరాలు తీసుకున్నా వాళ్ళ రెమ్యునరేషన్ హ్యాపీ. అదే 50 కోట్లతోటి 4 సినిమాలు అయితే 200 కోట్లు వాళ్ళకి వస్తాయి. సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, సితార వంశీ గారు ఉన్నారు. ఆయన సినిమాలు చూడండి, అన్నీ మినిమం గ్యారంటీగా బాగా క్లిక్ అవుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. ఆయన పాన్ ఇండియా సినిమాలు ఏం తీయలేదా? ఆయన హ్యాపీగా అన్నీ క్లిక్ అవుతున్నాయి. ఆయన వేసిన థియేటర్ ఎగ్జిబిటర్ బాగుంటున్నాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటున్నాడు. బోల్డ్ సినిమా సంవత్సరానికి ఒక్కొక్క హీరో 12 సినిమాలు తీసేవారు. మీద నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోవడం వల్ల బయ్యర్కి ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఓటీటీకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ఓటీటీకి అమ్ముకున్నది ఏముంటుంది, 3 వారాలకే ఓటీటీకి వచ్చేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో చూస్తే 8 వారాల తర్వాత వస్తుంది. దాన్ని కంట్రోల్ లేదు ప్రొడ్యూసర్లకి, ఏ విధమైన హామీ లేదు. యువతలో బాగా నలిగిపోయి నష్టపోయేది డిస్ట్రిబ్యూటరు. దానితోటి పాటు ఈక్వల్గా ఉండేది ఏంటంటే ఎగ్జిబిటరు. ఇప్పుడు సినిమాలు లేవు కదా, సినిమాలు రిలీజ్ అవ్వటం లేదు. సినిమాలు కొంటేనే డిస్ట్రిబ్యూటర్ అనే ఉంటాడు, సినిమాలు చేస్తేనే ప్రొడ్యూసర్ అని ఉంటాడు. కానీ ఎగ్జిబిటర్ అలా కాదు కదా. ఎగ్జిబిటర్ 365 రోజులు ఉంటాడు. అతను కరెంట్ బిల్ కట్టాలా, థియేటర్ స్టాఫ్కి శాలరీలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, మొత్తం అంతా అది తప్పటం లేదు.